థ్యాంక్స్ బ్రో. నేనైతే వెబ్సైట్ని ఇంత పర్ఫెక్ట్గా చేసి ఉండేవాడిని కాదు. నేనేదో చేద్దాం అనుకున్నాను, కానీ నువ్వు ఏదేదో చేసేసావు. నువ్వు సూపర్ బ్రో. నెక్స్ట్ ఏం చేద్దాం? చేసేదే ఉంది, నీ మీదే అనుమానం వస్తుంది. అనుమానం ఏముంది, నేనే చేశానన్నీ. అయితే ఓకే, ఇది స్టార్టింగ్ మాత్రమే. ఎంత దూరం పోతుందో నాకే తెలీదు. బట్ ఫస్ట్ నీ సేఫ్టీ కోసం ఒకటి చెయ్యాలి. అప్పటిదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా ఉండు. ఏంటిది బ్రో? అంటే నువ్వు నన్ను చిల్ మ్యాన్, వీ కెన్ మేక్ ఇట్ అవుట్ నౌ. ఇట్స్ లైక్ యూ హెల్ప్ మీ అండ్ ఐ విల్ హెల్ప్ యూ. ఓ కంప్లైంట్ చేయని విక్టిమ్స్ మీద రేయ్, ఆ ఛానల్ పెట్టు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలంటేనే భయపడుతున్నారు. ఆ భయమే క్రిమినల్స్ కి ధైర్యం. ఒక విక్టిమ్ సైలెన్స్ వల్ల ఒక క్రిమినల్ మరో 10 మంది అమ్మాయిల్ని టార్గెట్ చేస్తాడు. నా నెక్స్ట్ టార్గెట్ నువ్వే. ధైర్యంగా ముందుకు నీ ఫ్యూచర్ నేను డిసైడ్ చేస్తా. సో ప్రభాకర్, సార్, అసలు అలాంటి వాడెవడైనా ఉన్నాడా? లేనివాడి కోసం ట్రై చేస్తుందా? మీరు నమ్మండి సార్. ఏంటయ్యా నమ్మేది? తనకు పోలీస్ ఆఫీసర్గా గెలవాలని నేనే అనుకున్నాను, కానీ నాకు నా కూతురుంటే చాలా అనిపిస్తుంది. 2 ఏళ్లుగా చూస్తున్నాను. చాలా భయంగా ఉంది ప్రభాకర్. అది ప్రభాకర్, ఒక నిమిషం లోపలికి రండి. కొత్తగా నాకు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. దాన్ని బట్టి వాడి ఐడియాలజీ తెలుసుకోవచ్చు. కూర్చోండి. వాడొక సిక్ మైండెడ్ పర్సన్, కానీ వాడికి కూడా ఒక ఐడియాలజీ ఉంటుంది కదా. ఆ ఐడియాలజీలోకి నేను ప్రియా ఎలా వచ్చామో తెలీదు. ఎలాంటి ఐడియాలజీ? అది తెలియాలంటే ఈ 2 years లో వాడు ఏం చేశాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. డెఫినెట్ గా వాడు ఊరికే కూర్చోడు. అంటే ఈ 2 years లో వాడు ఇంకా క్రైమ్స్ చేసి ఉంటాడా? అవును. ఒకటి, ప్రియని నన్ను ఒకే రీజన్ తో టార్గెట్ చేసుంటే ఈ 2 years గ్యాప్ ఎందుకు? లేదు, రీజన్ వేరే అయ్యుంటే ఖచ్చితంగా వేరే ఏదో చేసుంటాడు. జనరల్ గా ఒక్కో క్రిమినల్ కి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది, కానీ మీ ఇద్దరి విషయంలో అలాంటి ప్యాటర్న్ ఏం లేదే. అవును, ప్యాటర్న్ లేదు. ర్యాండమ్ గానే వెతకాలి. ఇప్పుడు ప్రియాది సూసైడ్, అరుణ్ది కూడా సూసైడ్, కానీ ఎఫెక్ట్ అయింది, టార్గెట్ చేసింది నన్ను. క్యారెక్టర్ అసాసినేషన్ అంటే విక్టిమ్స్ ఇద్దరం విమెన్. అంటే ఉమెన్ కేసులన్నీ కూడా మనం వెతకాలి. యాక్సిడెంట్స్, అరెస్ట్, సూసైడ్స్, సైబర్ క్రైమ్ విక్టిమ్స్, క్యారెక్టర్ అసాసినేషన్స్, క్లోజ్ అయిన కేసెస్ అన్ని కలెక్ట్ చేద్దాం. వాడు చేసేవన్నీ క్రైమ్స్ అని తెలియకుండా చేస్తున్నాడు. ఇలాంటి ఫైల్స్ అన్ని కలెక్ట్ చేస్తే విక్టిమ్స్ నంబర్ పెరుగుతుంది. కొన్నిట్లో దొరకచ్చు, కొన్నిట్లో దొరక్కపోవచ్చు, బట్ ప్యాటర్న్ అయితే తెలుస్తుంది. దాన్ని బట్టి వాడి ఐడియాలజీ తెలిసిపోతుంది. అన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. నైస్.